హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం యమ్మీగా టొమాటో వెల్లుల్లి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో మేము ఎటువంటి మసాలాలు వాడలేదన్నమాట. సో మసాలాలు వాడకుండా చేస్తే టేస్ట్ ఉంటుందా లేదా అని అనుకోవచ్చు, బట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఏ మసాలాలు వాడినా కడుపులో మంట అలా అంటుంటారు కదా, సో అలా ఉండకుండా మనకి నోటికి రుచిగా కమ్మగా ఎటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఏం లేకుండా ఉండేటట్టు చేసాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈ టొమాటో వెల్లుల్లి కూరకి కావాల్సిన పదార్థాలు ఏం లేదండి, జస్ట్ టొమాటోస్, వెల్లుల్లిలు, కరివేపాకు. సో ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా 1 గంట వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసి అవి కాస్త చిటపట్లాడిన తర్వాత టొమాటోస్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ బాగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి కొద్ది కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కలిపి ఈ ఆయిల్లోకి వేసేసేయండి. వేసేసి ఇప్పుడు ఈ కూర మొత్తానికి సరిపడా సాల్ట్ వేయండి. నేను ఇక్కడ రాళ్ళుప్పు వాడుతున్నాము. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే తెలుస్తుంది, నేను ఎప్పుడు కూరలో రాళ్ళుప్పే వాడతాను, అప్పుడే టేస్టీగా ఉంటాయి కూరలు. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి దీన్ని బాగా మగ్గనివ్వండి. తర్వాత వెల్లుల్లిలు ఎక్కువ ఉండాలన్నమాట. అసలు దీని పేరే టొమాటో వెల్లుల్లి కూర కదా, సో వెల్లుల్లిలు మాత్రం చాలా ఎక్కువ వేసుకొని ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అండ్ ఇలా క్రష్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లిని మనం ఇందాక ఉడికించుకుంటున్నాం కదా టమాటో గుజ్జుని, దాంట్లోకి ఇలా ఉడుకుతున్నప్పుడే వేయాలన్నమాట. అప్పుడు మనకు ఫ్లేవర్స్ అనేది, ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది టొమాటో కూరలో బాగా తగులుతుంది. చూడండి, ఇలా బాగా క్రష్ చేసుకున్న వెల్లుల్లిని ఇలా ఉడుకుతున్నప్పుడే స్టార్టింగ్లోనే వేసేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేసి టొమాటో ఉన్న వాటర్ వచ్చేస్తుంది కదా, అదంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు, దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అండ్ మధ్య మధ్యలో ఇలా గంటతో ఇలా స్మాష్ చేస్తూ ఉంటే మనకి గుజ్జు గుజ్జుగా ఉంటుంది. టొమాటోస్ పీసెస్ ఎక్కడన్నా ఉన్నా కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో కాబట్టి మధ్య మధ్యలో ఇలా చేస్తూ మనకి దగ్గరగా వచ్చేంత వరకు టొమాటో ప్యూరీ అనేది ఉడికించుకోండి. సో ఇప్పుడు చూడండి దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా కారం పొడి అనమాట, మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం పొడి వేసుకొని మిక్స్ చేసి ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అంతే అండి, యమ్మీగా మన టొమాటో వెల్లుల్లి కూర రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎటువంటి మసాలాలు వాళ్ళే, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి, టొమాటో, కరివేపాకు, అంతే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇంకా ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలు, రోటీ, దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.